శ్రీమహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. వామే భూమిసుతా పురశ్చ హనుమాన్ పశ్చాత్ సుమిత్రాసుతః శత్రుఘ్నో భరతశ్చ పార్శ్వదళయోః వాయువాదికోణేషు చ సుగ్రీవశ్చ విభీషణశ్చ యువరాట్ తారాసుతో జాంబవాన్ మధ్యే నీలసరోజ కోమలరుచిం రామం భజే శ్యామలం. కృష్ణావతారములో యశోదాదేవి ఊయల ఊపుతున్నదట బాలకృష్ణుణ్ణి. పిల్లలకు ఏదో ఒక కథ చెప్పాలి కదా. ఆమె ఒక కథ మొదలుపెట్టింది. రామో నామ బభూవ అని పలికాడు పిల్లవాడు. రామో నామ బభూవ తదబలా సీతేతి. ఆయన భార్య సీతాదేవి అని ఉండేది అన్నాడు అబ్బాయి మళ్ళీ. తదబలా సీతేతి తౌ పితుర్వాచా పంచవటీ తటే విహరతః. వాళ్ళిద్దరూ తండ్రి గారి ఆజ్ఞను పరిపాలించి అరణ్యంలో తిరుగుతున్నారు. తౌ పితుర్వాచా పంచవటీ తటే విహరతః తామాహరద్ రావణః. రావణుడు అనే ఒక రాక్షసుడు వచ్చి ఆమెను అపహరించుకుని వెళ్ళిపోయాడు అని ఇంక కథ చెప్పబోతూ ఉన్నది ఆమె. ఈ మాట అనగానే కృష్ణేనేతి పురాతనీం నిజ కథాం ఆకర్ణ్య మాత్రేరితాం. కృష్ణుడు తల్లి చెప్పినటువంటి తన పురాతన కథను తానే విని ఆయన అవతారం మర్చిపోయాడట. సీతనెత్తుకుపోయారు అనగానే సౌమిత్రే క్వధనుర్ధనుర్ధనురితి ప్రోక్త గిరఃపాంతువః. ఆ పిల్లవాడు లేచి నిలబడి ఉయ్యాలలో నుంచి లక్ష్మణ ఏది ధనుస్సు అందుకో ఇలాగా అన్నాడట. ఎరి ధనుస్సు ఎరి ధనుస్సు అన్నాడు. సౌమిత్రే క్వధనుర్ధనుర్ధనురితి. ఆ ధనుస్సుకు ఎంత ప్రాధాన్యం ఉన్నది అంటే ఆయన సీతాదేవిని ఎత్తుకుపోయాడు రావణాసురుడు అని అనగానే అవతారమును కూడా మరచిపోయి తన బాల్య స్థితిని కూడా వదిలిపెట్టి వెంటనే లక్ష్మణ ధనుస్సు ఏది అందుకో అని లేచాడు. అటువంటి నేను లోకరక్షణ పరుడైనటువంటి సీత అంటే సమస్త జీవరాశి సీతాదేవి. రాముడు అంటే పురుషోత్తముడు, ఆయన పరమాత్మ, మనమందరము జీవాత్మలమే. సీతాదేవి అంటే జీవుడికి ఏ కష్టం వచ్చినా రక్షించేటువంటి వాడు భగవంతుడు. భగవాన్ అంటే 6 దివ్య గుణములు కలవాడు. ఐశ్వర్యస్య సమగ్రస్య యశసః కీర్తేః. ఇటువంటి జ్ఞాన వైరాగ్యయోశ్చైవ. జ్ఞానము, వైరాగ్యము, ఐశ్వర్యము, వీర్యము, జ్ఞాన, ఇవన్నీ 6 దివ్య గుణములను భగః అన్నారు. ఇవి కలవాడు భగవాన్. ఎవరో ఏదైనా అంటే ముడుచుకుపోయి తిరిగి ఏమీ చేయలేనివాడు భగవంతుడు కాదు. సర్వశక్తిమంతుడు భగవంతుడు. ఇందాక రామ అని చెప్పారు సాయికుమార్ గారు. ఆయన స్వరధీర గంభీర సాయికుమార. రామ అందరూ చెప్తూ ఉంటారు రామ అనే పదము. ఓం నారాయణాయ నమః అన్న దాంట్లో 2వ అక్షరము రా తీసుకున్నారు, ప్రాణాక్షరం. అది తీస్తే ఏమవుతుందయ్యా? నారాయణాయ అన్న దాంట్లో రా తీసేస్తే నాయనాయ అని మిగులుతుంది. నా అయనాయ, ఇది దారి కాదు, నీకు దారి లేదు అంటే రా అంత ప్రాణము. నారాయణాయలో రాదీస్తే నా అయనాయ. నాణ్యః పంథా అయనాయ విద్యతే ప్రజాపతి. మనకు వేదంలో ఏం చెప్పాడు? నా అన్యః పంథా, ఇంకొక దారి లేనే లేదు నాయన, ఇదొక్కటే దారి నీవు భగవంతుణ్ణి చేరుకోవడానికి అన్నాడు. అందువల్ల అది రాకు అంత ముఖ్యత్వం ఉన్నది. నమశివాయ చూద్దాము. ఓం నమశివాయలో అక్కడ కూడా 2వ అక్షరం ప్రాణాక్షరం, అది తీశారు. మహా అనేది తీసేశాడు. న శివాయ అని అర్థం వస్తుంది. మహా తీసేస్తే న శివాయ. శివం అంటే శుభము, మంగళము, భద్రము. అంటే నీకు సుఖానికి శుభానికి కాదు నాయనా, ఇది వదిలిపెడితే నీకు సుఖం లేదు శుభం లేదు అన్నాడు. ఆ 2 తీశారు. రా మహా అని.
అటువంటి ప్రాణాక్షరములు రామ అన్న శబ్దము శ్లోకంబుల్ శతకోటి కాండములుగా సూత్రించి రామాయణంబు ఏకైక అక్షరము ఎల్ల పాపముల మాయింపంగ నిర్మించి సుశ్లోకుండైన పురాణ సంయమి వరుంచూతున్ మనోవీధి వాల్మీకిన్ బ్రహ్మపదావతీర్ణ కవితా లీలావతీ వల్లభున్. శ్రీనాథుడు వాల్మీకి మహర్షిని తలంచాడు. బ్రహ్మ కవిత లీలావతి వల్లభుడు అన్నాడు వాల్మీకిని. ఎందుకంటే బ్రహ్మ ఆదేశముతో కవిత్వం చెప్పాడు ఆయన. రాముడు ఎలా మాట్లాడాడు, సీత ఎలా నవ్వింది, రావణుడు ఎలా వికటాట్టహాసం చేశాడు, సర్వము నీకు దృశ్యమానమవుతుంది నాయన అని వరమిచ్చాడు బ్రహ్మదేవుడు వాల్మీకి. అలా చూస్తూ రాశాడు ఆయన రామాయణమును. ఆయన యుగములోనే ఆయన ఉన్ననాడే జరిగిన రామాయణము. కానీ అన్ని దృశ్యాలు ఆయన చూడలేదు కదా. కానీ బ్రహ్మవరము చేత నీకు సమస్తము దృగ్గోచరమవుతుంది. నీ చెప్పిన ఏ అక్షరము పొల్లుబోదు, అంటే అబద్ధము గాని అసత్యము గాని అసంభవము గాని నీ నోట పలుకదు అని వరమిచ్చాడు బ్రహ్మదేవుడు. అప్పుడు ఈ రామాయణమును రచించాడు వాల్మీకి మహర్షి. అంత వల్మీకము అంటే పుట్ట. వల్మీకాత్ భవః వాల్మీకి, ప్రాచేతసాత్ ప్రాచేతసుడు, ప్రచేతాహ అంటే వరుణదేవుడు. ఆ వరుణుడు ఆయన తపస్సు చేస్తూ చేస్తూ పుట్ట పెరిగిపోయింది. వరుణుడు వర్షం కురిపించాడు. ఆ పుట్టంతా కరిగిపోయి ఈయన బయటికి వచ్చాడు. దానివల్ల ఆయన ప్రాచేతసుడు అయ్యాడు. అంటే వరుణదేవుడి వల్ల పుట్టినవాడు, కొత్త జన్మ ఎత్తినవాడు. అందువల్ల వేద ప్రాచేతసాత్ ఆసీత్ సాక్షాత్ రామాయణాత్మన, సాక్షాత్తు వేదమే అని ఎందుకన్నాడు? 24 అక్షరముల గాయత్రి మహామంత్రము త్రిపాత్ అన్నాడు. 3 పాదముల గాయత్రి, త్రిపదా గాయత్రి, ఛందః షట్కుక్షి, పంచశీర్షోపనయనే వినియోగ. పంచశీర్షములంటే మానవునికి 5 శిరస్సులు. పంచశీర్షములతో గాయత్రీదేవి ఉన్నది. పంచభూతములు ముక్త విద్రుమ హేమ నీల ధవళ ఇవి ముఖ్యము. మొదటి తెలుపు, హేమము బంగారము ఒక ముఖము, నీలము ఒకటి, ధవళము తెల్లనిది అంటే శుక్రుడి తెలుపు, వజ్రము తెలుపు. అదేమో కొంచెము దాన్ని అంత మరీ తెలుపు కాదు, ముత్యము లాంటి తెలుపు. ఆ తెలుపు వేరు, వజ్రము యొక్క తెలుపు వేరు. ఈ రెండిటికి కూడా భేదం చెప్పాడు. హేమ నీల ధవళ ఛాయై, ఈ 5 ముఖములతో గాయత్రీ దేవత ఉన్నది. ఆ గాయత్రీ దేవతకు సమగ్రమైన వ్యాఖ్యానము రామాయణము. అందుకని 24,000 శ్లోకములతో రామాయణమును ప్రతి అక్షరము యః పాదం పదమేవవా అన్నాడు. ఒక పాదము గాని పదము గాని అక్షరము గాని చదివితే ఇది పాప నిర్మూలనము అన్నారు. అది రామాయణ మాహాత్మ్యము. అటువంటి మహానుభావుడు వాల్మీకి. అటువంటి మహానుభావుడు అయ్యా సర్వలక్షణోపేతుడైన మహానుభావుడు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా అని మొదటి ప్రశ్న వేశాడు. కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కో యుక్తః. ఇలా అన్ని గుణాలు అడిగాడు. ఇటువంటి మహానుభావుడు ఉన్నాడా లోకములో అంటే అస్తి కశ్చన రామః అయోధ్యాయాం అని అప్పుడు నారదుల వారు సమాధానం చెప్పాడు. ఉన్నాడయ్యా ఒక మహానుభావుడు అని. ఆయన నా కథానాయకుడు అని మొదలుపెట్టాడు. ఈ 16 ఇన్ని గుణములలో 16 గుణ ప్రపూర్ణుడు శ్రీరామచంద్రుడు. ఒక్క గుణము ఉన్న మానవుడు తరిస్తాడు అందులో అన్నాడు. జీవుడు కదా, అనేక దోషముల చేత జన్మించిన వాడు జీవుడు. కానీ వీడికి ఒక్క గుణం పట్టుకుంటే కూడా వీడు మహాత్ముడు అవుతాడన్నాడు. ఇంకా 16 గుణాలో 10 గుణాలో పట్టుకున్న వాడి సంగతి మనం చెప్పలేము. వాడు రాముడే అవుతాడు సాక్షాత్తు. అది రామాయణము యొక్క, రాముని యొక్క యావత్ స్థాస్యంతి గిరయః సరితశ్చ మహీతలే, ఎంతవరకు ఈ నదులు పర్వతములు సముద్రములు ఈ ప్రపంచములో ఉంటాయో అంతవరకు రామాయణ కథ ప్రవహిస్తూనే ఉంటుంది అన్నాడు. దీనికి క్షతి లేదు. ఎందరు ఎవరు ఏమి చెయ్యనీయండి. ఇప్పటికి చాలా యుగాల నుంచి చేస్తున్నారు. అయితే దాంతో మనం ఇబ్బందులు పడటం లేదా? పడుతూ ఉన్నాం. ఎంతో కొంత ఇబ్బంది ఏర్పడినది. కానీ దీని మూలమును ఎవరూ తీసివేయలేరు. అది ఎవరి వలన సాధ్యమయ్యే పని కాదు. సాక్షాత్తు పరమేశ్వరుడే ఎప్పటికప్పుడు దాన్ని రక్షిస్తూనే ఉంటాడు. ఆయన పని అది. అయితే పరమేశ్వరుడు రక్షిస్తాడని మనము నిద్రపోరాదు.
ఇవాళ యువకులందరూ మాట్లాడిన వాళ్ళందరూ కరుణాకర్ గారు కానీ, లలిత్ కుమార్ కానీ, అమోఘ్ దేశపతి, వీళ్ళందరూ కూడా యువకులు. 4 విధాల సైన్యాలు ఉంటాయి. రథ, గజ, తురగ, పదాతులు అన్నారు. రథము సైన్యం ఉంటుంది, తురగ సైన్యము గుర్రముల సైన్యం ఉంటుంది, ఏనుగుల సైన్యం ఉంటుంది, అట్లాగే పదాతి దళం ఉంటుంది. అందరూ ఉండవలసిందే, ఎవరి పని వారు చెయ్యవలసినదే. ఎందుకంటే మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఎవరో మహాత్ములు రక్షిస్తారు కదా అండి అని అనుకోరాదు. ఓ గురువుగారు వేదాంత ఉపన్యాసం చెప్పాడు. చెబితే నాయనా శునుచైవ శ్వపాకేచ పండితా సమదర్శిన అన్నాడు. అంటే కుక్క యందు, ఏనుగునందు, ఇంకా అనేక విధముల యందు ఉన్న జీవరాశి యందంతా భగవంతుడున్నాడు అన్నాడు. సరే, వాడు పురాణం విని వెళుతున్నాడు. ఎదుటగా ఏనుగు వస్తోంది. కానీ వాడు అనుకున్నాడు, ఏనుగునందు భగవంతుడున్నాడు కదా, నన్నేం చేస్తుంది ఏనుగు అని నడుస్తున్నాడు. ఆ పైవాడు అరుస్తున్నాడు, ఒరే నాయన ఈరోజు ఎందుకో కోపంగా ఉంది, పొద్దున్నుంచి ఏనుగు, కొంచెం దూరం జరుగు అని అరుస్తున్నాడు. ఇప్పుడే కదా గురువుగారు ఇంత పురాణం చెప్పారు, ఏనుగునందు కుక్క యందు భగవంతుడున్నాడు అంటే, మరి భగవంతుడు ఉంటే నన్నెట్లా ఏం చేస్తాడని నడుస్తూనే ఉన్నాడు. అది తొండంతో ఇలా తిప్పి అలా ఒక్కసారి విసిరేసింది అసలే కోపంగా ఉన్న ఏనుగు. వాడు 2 మైళ్ళ అవతల పడ్డాడు, హాస్పిటల్లో పడ్డాడు. ఒక 2 నెలల తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి గురువుగారిని మళ్ళీ సభకు వెళ్ళి అడిగాడు, ఏంటి గురువుగారు ఇలా చెప్పారే అని. నాయనా, ఏనుగునందు కుక్క యందు భగవంతుడున్నాడు అంటే ఏనుగు పైనున్న వాని యందు కూడా ఉన్నాడని నేను చెప్పాలా? తక్కినది నీవు అన్వయం చేసుకుంటావు అనుకున్నాను, ఇంతవరకే అన్వయం చేసుకున్నావు, నీ అన్వయ దోషమే కానీ నా దోషం కాదు అన్నాడు. అంటే ఆనంత్య దోషము, ప్రతిదాన్ని చెప్తూ పోలేడు కదా. ఎప్పుడు కూడా సమన్వయములోనే దాని శక్తి ఉంటుంది. అందువల్ల భగవంతుడు రక్షిస్తాడు కదా అని మనము అచేతనముగా ఉండరాదు. ఇవాళ మనము చెయ్యగలిగిన, ఎందుకంటే మనలో కూడా భగవంతుడు ఉన్నాడు, ఆ విషయం మర్చిపోవద్దు. మనము ప్రతిదానికి శివాజీ మహారాజు రావాల్సిన పని లేదు, ప్రతిదానికి మోదీ గారు రావాల్సిన పని లేదు. మోదీ గారు చేసే పనులు మోదీ గారు చేస్తారు, మనం చేసే పనులు మనం చేయాలి. ఆయన చేస్తున్నాడని మనం సోమరిగా ఉండడానికి వీల్లేదు. అలా మన ధర్మమును మనం పాటించాలి. రామాయణములో అదే బోధించాడు. ఎవరి పని వాళ్ళు చెయ్యాలనే చెప్పాడు. కర్తవ్య విహీనత పనికిరాదన్నాడు. ఎవరో తెలియకుండా దాన్ని పట్టుకొని రామాయణంలో కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే అన్నాడు. అంటే రాముని కన్నా గొప్ప దేవుడు ఉన్నట్టే కదా అని. ఒరే మూర్ఖుడా, ఇది కాదు అర్థం అక్కడ. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే అంటే భగవంతుని యొక్క అవతారమైన సంధ్యావందనాది క్రతువులు యథాకాలము నిర్వహించవలసినదే. ఆయనకు కూడా విధి ఉన్నది. ఎందుకంటే తాను పాటిస్తేనే కదా రాజుగారు కుర్చీలో కూర్చున్నారు, ఏ పని చెయ్యరు, అన్ని ఆదేశాలు ఇస్తుంటాడంటే ఎవడు చెయ్యడు. రాజు చెయ్యాలి పని. ఒక చిన్న కాగితం ముక్క పడింది అనుకోండి, ఒక గొప్ప పరిపాలన దక్షుడు ఎలా ఉంటాడంటే ఎవరికి చెప్పడు. ఈ కాగితం ఇక్కడ పడింది అని వంగి తీస్తాడు. తీస్తే సార్ మీరు తీస్తున్నారని 10 మంది వస్తారు. అది అడ్మినిస్ట్రేషన్. అలా భగవంతుడు ఎప్పుడూ అలాగే ఉంటాడు, ఆయన కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ఉంటాడు ఎప్పుడూ అని. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టతు అకర్మకృత్ అన్నాడు వేదంలో. పని చెయ్యని వాడెవ్వడూ ఒక క్షణం కూడా ఈ ప్రపంచంలో బ్రతకవద్దు అన్నాడు. చాలా తీవ్రమైన మాట. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టతు అకర్మకృత్. ఎవడైతే చెమటలు చిందించడో వాడు ఈ భూమి మీద అన్నము తినడానికే అనర్హుడు. నేను విశ్వభారతం అని సంస్కృతంలో ఒక మహాకావ్యం రాశాను ఈ మధ్య. మోహన్ భాగవత్ గారు వచ్చి ఆవిష్కరించారు అవధాన సరస్వతీ పీఠంలో. 3 సంవత్సరాలు అయింది. దాన్ని తెలుగులోను హిందీ భాషలోను అనువాదము చేశాము, అయిపోయింది. అది ఒక నెల రోజులలో ఆ కావ్యము బయటికి వస్తుంది. ఇలాంటి ఈ లలిత్ కుమారు, తర్వాత అమోఘ్ దేశపతి, కరుణాకర్ ఇట్లాంటి యువకులందరికీ మీ అందరికీ చాలా ఉపయోగపడుతుంది. ఈ దేశం ఎందుకు గొప్పది రాశాను నేను. అందులో 2700 శ్లోకాలతో మహాకావ్యము. అది సంస్కృతంలో ఉంటే మీ అందరికి ఎలా అందాలి అని తెలుగులో నేనే రాశాను భావం. అది ఒక పండితుడిని కూర్చోబెట్టుకొని హిందీలో చేశాం. అది అనువాదం అంతా అయిపోయింది. ఇప్పుడు ముద్రణ సమయంలో ఉన్నది. అది ఒక నెల రోజుల్లో వస్తుంది. మీ అందరికీ ఆ పుస్తకం అందుతుంది. ఎందుకు ఈ దేశము గొప్పది, అసలు సంతతి ఎక్కడ మొదలయ్యింది, మనువులు ఎవరు. ప్రతిదానికి మనువాదం అంటుంటాడు. నీకు మనువెవడో తెలుసారా? మనోహో వయం మానవాహ అన్నాడు.
మనువు నుంచి పుట్టిన వాళ్ళం మానవులం. అటువంటి మన తాతను తిడుతూ ఉంటే తాతగారి ఆస్తి ఎట్లా వస్తుంది? రానే రాదు. మనువును తిట్టినంత కాలము నీకు సామ్రాజ్యాధికారము రాదు. ఎందుకంటే నీ తాత మనువు. నాకే తాత కాదు, ప్రతి మనిషికి మనువు తాత. మన తాతగారిని మనం తిట్టుకుంటూ ఉంటే ఆయన నీకు ఆస్తి ఎట్లా ఇస్తాడు? రానియ్యడు. అందువల్ల మనువును నీ తిట్టవలసిన అవసరమేం లేదు. నీకు మనువు ఎవరో తెలిస్తే తిట్టవు, ఎంత గొప్పవాడో తెలిస్తే నువ్వు తిట్టే అవసరం లేదు. ఎవడో అర్థం కాని వాడికి తెలుసుకోవాలి. ఏదైనా అర్థం కాకపోతే తప్పు కాదు, తెలుసుకోకపోతే తప్పు. అందువల్ల రామాయణము అది మనస్థానీయమైనటువంటి మహాకావ్యము, సాక్షాత్ గాయత్రీ స్వరూపము. అటువంటి రామాయణమును మనము ఇవాళ ప్రతిదీ ఈ పరిశోధనా కేంద్రము ఇవాళ ఉపసంహారము, ఒక విధముగా విజయోత్సవ సభ. మొదటి రోజు వెంకయ్య నాయుడు గారు ప్రారంభం చేశారు. ఇది విజయోత్సవ సభ. విజయోత్సవ సభలో నేను మాట్లాడే అవకాశం అమ్మవారు నాకే కల్పించింది. నా ముందు మాట్లాడిన మహాత్ములు అందరూ మాట్లాడి ఇవాళ ఈ విజయోత్సవ శుభ సందేశము ఇవ్వడానికి నాకు అవకాశం ఇచ్చింది అమ్మవారు. ఏమిస్తున్నాము? రామాయణము ఏమి సందేశం ఇచ్చిందో ఒక అద్భుతమైన చిత్రము. వామే భూమిసుత, ఎడమవైపున అమ్మవారు కూర్చున్నది, రామునికి ఎడమవైపు అమ్మవారు కూర్చున్నది. పురశ్చ హనుమాన్, హనుమంతుడు ముందున్నాడు. పశ్చాత్ సుమిత్రాసుత, లక్ష్మణుడు వెనక నిలబడ్డాడు. తర్వాత శత్రుఘ్నో భరతశ్చ పార్శ్వదళయోహో, అటూ ఇటూ శత్రుఘ్నుడు భరతుడు నిలబడ్డారు. వాయువాది కోణేషు చ, తూర్పు వైపు కూర్చున్నాడు. ఇది వాయవ్యం అవుతుంది, అంటే ఇక్కడి నుంచి ప్రారంభం చేశాడు. వాయువాది కోణేషు చ సుగ్రీవశ్చ విభీషణశ్చ యువరాట్ తారాసుతో, సీతాదేవిని వెతకడానికి వెళ్ళాలంటే నాయన వయస్సు అయింది, నేను కష్టపడి వెళితే వెళ్ళగలనేమో కానీ తిరిగి రాలేను, మళ్ళీ ఇష్టపడి వెళితే వెళ్ళగలనేమో కానీ తిరిగి రాలేను, మళ్ళీ వస్తే కదా సందేశం చెప్పటము అన్నాడు. సీతా దృష్టా సీతామయా అన్నాడు. ఎంత జాగ్రత్త అయిన వాక్యం అంటే హనుమంతుడు ఎందుకు గొప్పవాడు? వాక్యం వాక్యవిదాం వరహ అంటాడు వాల్మీకి. ఎక్కడ చూసినా వాక్కు ఎలా మాట్లాడాలో తెలిసినవాడు. ఎందుకు? హనువులు అంటే దవడలు, హనుమాన్ అంటే దవడలు బాగా ఉన్నవాడంటే ఇవి ఉబ్బు ఉన్నవాడనే కాదు అర్థము. ఇవి ఉన్నందుకు ప్రయోజనము గొప్ప వాక్యం మాట్లాడటం, మంచి సందేశము మాట చెప్పటం. ఆయన నవవ్యాకరణవేత్త, వాక్ స్వరూపుడు. ఆయన సరస్వతికి ఆయనకు అభేదము. ఎందుకంటే నాభి నుంచి గాలి వాయువు బయలుదేరుతుంది, బయలుదేరి ఇలా వెళ్ళి ఇక్కడ ఆహతమై మళ్ళీ ఇలా బయటికి వస్తుంది. ఈ ఒక్క గీత గీయండి మీకు తెలుస్తుంది. కాగితం మీద, కాగితం ఉందా ఒకటి? ఏదో ఒకటి చాలు. ఇలా ఉంది జెండాలాగా, ధ్వజములాగా. ఇది హనుమత్ స్వరూపం. ఇట్లా గీస్తే హనుమంతుడు అవుతాడు, ఏమీ లేదు ఇక్కడ. అంటే ఇక్కడి నుంచి వాయువు బయలుదేరి ఇలా వెళ్ళి ఇక్కడి నుంచి బయటకు వచ్చింది. అందుకనే అది వాక్ స్వరూపుడు ఆయన హనుమంతుడు అంటే. అందుకనే వాయునందనుడు అన్నారు. ఇవన్నీ చాలా ప్రతీకాయమానమైనటువంటివి. మన కావ్యములు, మన వాంగ్మయం అంతా కూడా ప్రతీకగా చెప్తాడు, ఏది స్పష్టంగా చెప్పడు. అంటే నీకు జ్ఞానం ఉంటే అర్థం చేసుకోరా అని చెప్తాడు, ఒక అందమైన కథలాగా చెప్తాడు. అందులో రహస్యము కొన్ని కోట్ల విషయాలు ఉంటాయి. రామాయణము గురించి తరతరాలుగా మహాత్ములు వ్యాఖ్యానాలు రాస్తూనే ఉన్నారు. ఒక ఆయన గోవిందరాజీయం రాశాడు, ఇంకో ఆయన ఇంకొక పేరు పెట్టాడు. ఇలా రాస్తూనే ఉన్నారు. ఎన్ని రాసినా ఇంకా కొత్త అర్థాలు తోస్తూనే ఉన్నాయి రామాయణంలో. అలా ప్రారంభము చేసినప్పుడే సీతాయాశ్చరితం అన్నాడు వాల్మీకి మహర్షి. సీతాదేవి యొక్క చరిత్రము ఇది అన్నాడు. రామాయణం అని ఊరుకోలేదు. సీతాయాహ చరితం మహత్ అన్నాడు. రాముడికే ఆ మాట చెప్పలేదు, ఇంకా సీతాదేవికి మహత్ చరిత్రం, సీత యొక్క గొప్ప చరిత్రమే రామాయణము అన్నాడు. అంత విశేషంగా చెప్పాడు. అందుకని హనుమంతుడు ఏం చెప్పాడు? అందరూ కూర్చున్నారు. ఉదయం చెప్పాను ఈ శ్లోకము, దాని అర్థం ఇప్పుడు ఇదంతా. ఇందులో వామే భూమిసుత పురశ్చ హనుమాన్ పశ్చాత్ సుమిత్రాసుత శత్రుఘ్నో భరతశ్చ పార్శ్వదళయోః వాయువాది కోణేషు చ సుగ్రీవశ్చ విభీషణశ్చ
యువరాట్ తారాసుత జాంబవాన్ మధ్యే నీల సరోజ కోమల రుచిం రామం భజే శ్యామలం. మధ్యలో కూర్చున్నాడు ఆయన. పరిశోధన చేయాలి. ఈ శ్లోకం అంత తేలికైన శ్లోకం కాదు. మొత్తము మీకు వాస్తు శాస్త్రం అంతా ఇందులో కనపడుతుంది. ఒక వీరాధి వీరుడు లోకోత్తర పురుషుడు అయితే వాడు ఎట్లా కూర్చోవాలి, ఒక మహనీయుడు వాడు నిజంగా మహనీయుడు కావడానికి ఎలా కూర్చోవాలి, ఇందులో రహస్యం ఉంది. ఈ ఉట్టి శ్లోకం కాదు ఇది, ఆయన ముద్రను చెప్పాడు ఇక్కడ. అట్లనే వైదేహీ సహితం సురద్రుమతులే హైమే మహామండపే, ఒక బంగారు సింహాసనం మీద సురద్రుమతలే, అక్కడ కల్పవృక్ష ఛాయలో కూర్చున్నాడట ఆయన. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే, పుష్పకాసనములో కూర్చున్నాడు ఆయన. మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం. వీరాసనం అంటే ఒక కాలు కొంచెం ఇలా పైకి తీసి ఎడమ కాలు కిందికి చాపి కూర్చోవడం వీరాసనం అన్నాడు. వీరాసనే సుస్థితం అగ్రే వాచయతి ప్రభంజనసుతే, ప్రభంజనసుతుని చేత మాట్లాడింపజేస్తూ ఉన్నాడు అన్నాడు. వాచయతి అంటే ఇంత వాక్ తత్వవేత్త అయినటువంటి హనుమంతుడు చెబుతూ ఉన్నాడు అన్నాడు. చెబుతున్నాడా, ఆయన చేత చెప్పిస్తున్నాడు అన్నాడు. ప్రభంజనసుతే తత్వం మునిభ్య పరం తత్వం, ఆ పరతత్వాన్ని బోధిస్తున్నాడట. ఆయన చెప్పగలడా? ఎవరికి చెప్తున్నాడయ్యా అంటే సనకాది యోగీంద్రులు కూర్చుని వింటున్నారట. నారదునికి కూడా గురువులైన వారు సనకాది యోగి బృందము. అటువంటి సనకాది యోగీంద్రులను కూర్చోబెట్టి చెబుతున్నాడు రామతత్వమును. తత్వం మునిభ్య పరం వ్యాఖ్యాంతం, అలా వ్యాఖ్యానింపబడుతూ ఉన్నాడు రామచంద్రుడు. భరతాదిభి పరివృతం రామం భజే శ్యామలం. అటువంటి శ్యామల కోమల గాత్రుడైనటువంటి శ్రీరామచంద్రుణ్ణి నేను సేవిస్తున్నాను. ఇలా ప్రతి అక్షరాన్ని పట్టుకుంటే ఒక మహిమ ఉంటుంది. దాన్ని పరిశోధన చేసి ఇవాళ ప్రపంచానికి అందజేయవలసినటువంటి అవసరము భారతీయుడైన ప్రతివాడి మీద ఉన్నది. మన జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయము, ఈ రామనారాయణము ఇద్దరూ కలిసి ఇక్కడ ఈ రామాయణ వాల్మీకి రామాయణ పరిశోధన కేంద్రమును ఒకదాన్ని ఏర్పరచి, ఇది ఈ 4 రోజులుగా చతుర్విధ పురుషార్థాలు ఎలా ఉన్నాయో అలా ఈ 4 రోజుల కార్యక్రమం నాకు ఇంకొకటి కూడా అనిపిస్తుంది. 26 నుంచి 29 దాకా పెట్టారు. 26 అంటే అటు తిప్పితే 9 అవుతుంది, అది కూడా 29లో ఎలాగూ 9 ఉన్నది. మాసము చూస్తామా 9 అయింది, ఎటు చూసినా పూర్ణ సంఖ్యయే ఉన్నది. నాగేశ్వరరావు గారు అనుకోకుండానే ఒక అద్భుతమైన, నాగేశ్వరరావు ఎవరు అనుకోవడానికి, రాముడి సంకల్పము ప్రతిదీ కూడా. ఇక్కడ ఎవరు కర్తలు కాదు, ఎవరికి కర్తృత్వమేమీ లేదు. అందరము ఆ జగన్నాటక సూత్రధారి యొక్క చాలనములో నడుస్తూ ఉన్నాం. యంత్రారూఢాని మాయయా అన్నాడు భగవద్గీతలో. యంత్రారూఢాని మాయ చేత నేను యంత్రమునందు తిప్పుతూ ఉన్నాను సర్వ ప్రాణిజాలమును అన్నాడు. ఇంత వేదాంతమును చెప్పిన భారతీయ తత్వశాస్త్రము సర్వప్రపంచానికి మూలము. మనవాడు ఉత్సాహంగా చెప్పాడు, జటాయు ఇలా అన్నది పురాతన ధర్మము పాటిస్తున్నాను అని. అసలు పురాతన ధర్మము తప్ప భూమండలములో కాదు ఏ మండలములోనూ ఇంకో ధర్మము లేదు, పుట్టలేదు. మానవుడన్న వాడికి ఈ ధర్మమే ఉన్నది. ఎవడికి కావాలన్నా ఇక్కడి నుంచే వెళ్ళాలి. మనవాడొకడు దూరకపోతే అని ఒక శ్లోకం ఉన్నది. కుఠారమాలకం దృష్ట్వా అని ఒక శ్లోకం ఉంది. ఒకడు ఈ గొడ్డళ్ళు ఉంటాయి కదా, చాలా పదునైనవి, ఇనుపవి. ఆ గొడ్డళ్ళు ఒక తాడుకు వేసుకొని వాడు మెడలో వేసుకొని నడుస్తున్నాడు. అడవి దాటి వెళుతున్న ఆ ఊళ్ళో అమ్ముకోవాలి వాడు. కుఠారమాలకం దృష్ట్వా ఆ వాళ్ళు గొడ్డళ్ళన్నీ మెడలో వేసుకున్నప్పుడు చూసి ఒక పిల్ల చెట్టు కంపించిపోతూ తల్లి చెట్టుతో అంటోంది, అమ్మా చూడవే వీడు ఎంత భయంకరుడో, వీడు ఆ గొడ్డలితో మనల్ని ఏమైనా చెయ్యగలడు, ప్రాణం తీయగలడు కదా అని అంటే తల్లి చెట్టు అన్నది, యస్మదీయో నాస్తి కింతేనా, మనవాడొకడు అందులో శుష్కమైన వాడయి వాడు ఎండిపోయి నీరసమై ఒకడు దాంట్లో దూరితే తప్ప వీడు మనల్ని ఏమీ చెయ్యలేడు అన్నది. అంటే కర్ర దొరికితే తప్ప పట్టు గొడ్డలితో కొట్టలేడు. చెట్టును కొట్టేది ఒక కర్ర సహాయము కలిగినటువంటి గొడ్డలియే. అందువల్ల చేరేవాళ్ళు, ఇతర మతాలలో చేరేవాళ్ళు నిజంగా అందులో ఉన్నవాడికి అంత ద్వేషం ఉండదు. ఎవడైనా కొత్తగా చేరాడు అనుకోండి, వీడికి వెళ్ళంతా ద్వేషం ఉంటుంది.
వాడి ద్వేషం ఇంత అంతా ఉండదు. వాడు ప్రసాదం తిననంటాడు, ఇంకొకటి చెయ్యనంటాడు, వీడేదో పరమ ఆచారపరుడు అన్నట్లుంటాడు. స్నానము లేదు, సంధ్య లేదు, చదువు లేదు, ఇంతెత్తు బూట్లు వేసుకుని వాడు చెప్పేదేమి వాక్యము మనము వినేదేమి దౌర్భాగ్యము తప్ప ఏమున్నది అందులో? ఏ మహావాక్యము? మహావాక్యాలు మనకు చెప్పాడు. అహం బ్రహ్మాస్మి అన్నాడు, నేను బ్రహ్మను అన్నాడు. అసాదో బ్రహ్మ జిజ్ఞాస, వాడికి బ్రహ్మ జిజ్ఞాస కలిగినదయ్యా అన్నాడు. అయమాత్మా బ్రహ్మ, అయ్యా బాగా చెప్పావు, నా అహం బ్రహ్మాస్మి అన్నాడు గురువు. నేను బ్రహ్మను అన్నాడు. బాగుంది గురువుగారు, నా సంగతి ఏమిటన్నాడు. తత్వమసి, నువ్వు కూడా అదే అవుతున్నావురా, నువ్వు కూడా బ్రహ్మవే అన్నాడు. బాగుంది గురువుగారు, వాడి సంగతి ఏమిటన్నాడు. అయమాత్మ బ్రహ్మ, వాడు కూడా బ్రహ్మనేరా అన్నాడు. ఇలాగా ఇవి మహావాక్యాలు. అంటే సర్వ ప్రపంచము బ్రహ్మమయం అన్నాడు. ఎక్కడో ఓ చోటు ఉన్నాడని చెప్పలేదు, అంటే ఇంకో చోట లేడనే లోపం వస్తుంది భగవంతుడికి. కాబట్టి సర్వవ్యాపి అన్నాడు. చెప్పేటప్పుడు ఆయన సుందరుడు, మహాఘోరము, అన్ని రూపములు, ఆ ఘోరాత్మిక, ఘోర అఘోరాత్మిక అని చెప్తాడు అమ్మవారిని గురించి చెప్పేటప్పుడు. అంటే ఘోరమైనది అమ్మవారు అంటే అఘోరము కాదా? అఘోరుడు ఆయన అంటే ఘోరమేమిటి అని ప్రశ్న వస్తుంది. అందువల్ల సర్వవ్యాపి. ఎంత దూరం వెళ్ళారంటే మన వాళ్ళు, మానవులు కాదు, పశుపక్షాదులు కాదు, శిలామృదాదయ అన్నాడు. శిలామృత్తికల యందు కూడా పరమేశ్వర స్వరూపం ఉన్నది అన్నాడు. మట్టి, పరమాణువు, మృత్తిక, ప్రతి రాతిలోనూ పరమేశ్వర స్వరూపం ఉన్నది, భగవత్ చైతన్యం ఉన్నది అన్నాడు. ఇంత పెద్ద బండరాయి కొడితే అందులో నీళ్లు ఒక కప్ప కనపడుతుంది. ఎవని సృష్టి? ఎవరు నీళ్లు పోశారు? కప్ప నీళ్లు లేకుంటే ఎలా బతుకుతుంది? ఇంత పెద్ద బ్రహ్మాండమైన రాయి, ఆ మధ్యలో అది లోపలికి పోవడానికి రంధ్రము లేదు, నీళ్ళెట్లా వెళ్ళాయి? అదే పరమేశ్వర సృష్టి. అందువల్ల చరాచర జగత్తు రామచంద్రుని యొక్క తత్వముతో ఈ లోకమంతా కూడా సర్వం రామమయం జగత్ అన్నాడు. రామం అంటే రమణీయము, ప్రియము. ప్రతి ప్రాణికి నీకు తెలియకుండానే వెంకటేశ్వరుడి దగ్గరికి ఎందుకు పరిగెడతాడయ్యా కలియుగంలో అంటే, వెంకటేశ్వరుడు 7 కొండల మీద కూర్చున్నాడు. నీ శరీరంలోనే 7 కొండలున్నాయి. మూలాధారము నుంచి చూస్తే ఇక్కడికి వచ్చేటప్పటికి సహస్రారమునకు 7 ఉన్నాయి. నీకు దానికి అనుబంధం ఉన్నది, అందుకని నువ్వు పరిగెత్తిపోతావు. తోస్తే పక్కకు పోవు, చూస్తూనే ఉంటావు. ఏమి ఆకర్షణ అంటే ఇదే రహస్యము. ఆ వెంకటేశ్వరుడు నీలోనే ఉన్నాడు, నీలో ఉన్న స్వామిని అక్కడ చూస్తున్నావు. ఇంతింత పెద్ద పెద్ద రికమెండేషన్లు తీసుకుపోయి అక్కడికి పోయి కళ్ళెందుకు మూసుకుంటావురా నాయన అంటే, నీకు తెలుసు తత్వం. భారతీయుడికి కళ్ళు మూసుకోమని ఎవరు చెప్పలేదు. అక్కడ చూస్తున్న తత్వాన్ని తనలో తాను దర్శనం చేస్తున్నాడు. అంత మేధావి భారతీయుడు. వాడి పుట్టుకలోనే గొప్పతనం ఉన్నది, ఈ మట్టిలో గొప్పతనం ఉన్నది, ఈ గాలిలో గొప్పతనం ఉన్నది. అలా చూస్తున్నాడు. కళ్ళు మూసుకోమని ఎవడూ చెప్పలేదు. పుట్టినప్పటి నుంచి వాళ్ళ నాన్న చెప్పలేదు, అమ్మ చెప్పలేదు. కానీ అక్కడికి వెళ్ళి కళ్ళు మూసుకుంటున్నాడు. ఇంత చూసి ఆ వజ్ర కిరీటము, వైభవము, ఆభరణాలు ఇన్నున్నాయి అంటే సమస్త లోకమును మరచి, సమస్త ఐశ్వర్యమును మరచి వాడు పరతత్వములందు లీనమవుతున్నాడు భారతీయుడు. వాడు గొప్పవాడు. మన ధర్మం ఎంత గొప్పది అంటే ఇంత గొప్పది ఎవడు చెప్పాడు? నీకు ఎవడూ లేదు. ఓ చెట్టు కింద కూర్చొని ఉంటాడు. ఏమయ్యా ఎట్లా ఉన్నావు అని పలకరిస్తే, ఏముందండి గురువుగారు, ఏదో 4 కాలాల పాటు ఏదో ఇంత పొట్టబోసుకొని కొంచెం మంచి పనులు చేసి మంచి పేరు తెచ్చుకొని అంటాడు. పరమ వేదాంతం మాట్లాడుతాడు. ఏదో ఆ పూటకు అన్నానికి లేక ఉన్నట్టు కనపడుతున్నాడు, కానీ అతనికున్న వేదాంతం ఇంకెవరికి ఉన్నది? అంటే ఈ గాలిలో, ఈ నేలలో, ఈ రక్తములో అపరిహార్యముగా భాగమై ఉన్నది వేదాంతము, తత్వము. అటువంటి వేదాంత తత్వమును రామాయణము మనిషిగా ఎలా గొప్పవాడు మాధవుడు కావాలి అనేదే రాముడు చూపించాడు. అయ్యా నీవు భగవంతుడివి కదా అంటే ఆయన స్పందించలేదు. రామాయణములో ఆత్మానం నన్ను దాశరథిం విద్ధి, నేను దశరథ కుమారుడైన రామచంద్రుడను అనే అన్నాడు. స్వర్గలోక నాగపాశ విమోచన బంధ అని ఒక సర్గం ఉంటుంది. ఎవరికైనా ఆపదలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు ఇది చదువుతారు. ఆ బాధలనే సర్పముల నుంచి విముక్తి కావాలి అంటే గరుత్మంతుణ్ణి పిలిచాడు. ఆయన సేవకుడు కదా, ప్రభు అన్నాడు. ప్రభు అని మొక్కాడు. మిత్రమా అన్నాడు ఆయన. రాముడు ప్రభు అంటే ఏమీ సేవక అనలేదు, మిత్రమా అన్నాడు. అంటే నేను పరమపురుషుణ్ణి కాదు, ఇక్కడ అవతారాంతరములో రాముడుగా ఉన్నాను అనే చెప్పాడు తప్ప. ఎందుకంటే ఇంత కష్టం ఎందుకు పడుతున్నాడు ఆయన?
ఇలా అంటే అయిపోతుంది మొత్తం. అలా అనలేదు. ఎందుకనలేదంటే మనిషికి ఆదర్శము కావాలి. మానవుడు ఎట్లా గొప్పవాడు కావాలి, కష్టాల నుంచి ఎలా తరించాలి, వాడెట్లా రాజ్యాధిపతి కావాలి, సామాన్య మానవుడు ఎలా ధర్మాధిపతి కావాలి, అది చూపించాడు ఆయన. కాబట్టి తాను స్వయం ఆచరిత్వా, తాను ఆచరిస్తేనే ఒకరికి చెప్పగలవాడు అవుతాడు. అందువల్ల రాముడు అటువంటి మహాధర్మమును పరిపాలించినవాడు. అటువంటి మహాత్ముడైనటువంటి రాముని యొక్క చరిత్రము ప్రపంచానికి ఎవరు చెప్పినా, ఎవరు అపవ్యాఖ్యానాలు చేసినా, నేను అనేక సభల్లో చెప్పాను. ఆమె మహాతల్లి, ఒక ఆమె ఏమి చేసింది, పేరేమో రంగనాయకుడి స్వామి యొక్క పేరు పెట్టుకుంది మహాతల్లి. విషవృక్షము రాసింది. ఆమెకు అర్థం కాలేదు, చాలామందికి అర్థం కావు, అట్లనే ఆమెకు కూడా అర్థం కాలేదు. రాముణ్ణి దారాహ్ పితృకృతాయితి అని ఉంది రామాయణంలో. ఎందుకయ్యా సీత అంటే అంత ప్రేమ రామచంద్రుడికి అంటే, పితృకృతాయితి, పితరులు పెద్దవాళ్ళు చేశారు. ఎవరు? విశ్వామిత్ర మహర్షి, వశిష్ఠ మహర్షి, తర్వాత జనకుడు, దశరథుడు, ఇంతమంది నిర్ణయం చేశారు. అందువల్ల ఇష్టం అన్నాడు. ఆమె అందగత్తె అని, ఐశ్వర్యవంతురాలని, ఈ కారణాలు తర్వాత ఇవన్నీ ఉన్నాయి. సీతాదేవికి మహాలక్ష్మి స్వరూపిణి, ఎన్ని కావాలో అన్ని గుణాలు ఉన్నాయి. కానీ మొదటి కారణం ఏమిటంటే దారాహ్ పితృకృతాయితి. దారాహ అంటే భార్యలు అని అర్థం. ఆమెకేం భాష తెలియదు, జ్ఞానము లేదు. సంస్కృతంలో దారాహ, పుంభూమిని దారాహ అన్నాడు. అమరంలో నిపాతము శబ్దం అది. దారాహ అంటే ఇది పుంలింగములో ఉంటుంది ఈ శబ్దము, ఇది ఎప్పుడూ నిత్య బహువచనాంతము అన్నాడు. వ్యాకరణ శాస్త్రములో దారాహ, ఈమె నా భార్య, అయం దారాహ, ఏతే దారాహ అనాలి. పుంలింగములోనే చెప్పాలి. ఆ శబ్దము స్త్రీలింగంలో ఉండాలి కదా భార్య అనేది. కానీ దారా శబ్దము వాడితే పుంలింగంలోనే ఉంటుంది, అది బహువచనాంతముగానే ఉంటుంది. ఒక భార్య గురించే చెప్పడం, కానీ ఆ శబ్దం వాడితే బహువచనంలో చెప్పాలి, ఒక ఆమె గురించే చెప్పాలి. ఇది రహస్యం. ఇది తెలియక దారాహ అని వాల్మీకే రాశాడు, చాలామంది భార్యలు ఉన్నారు రాముడికి అని మన అజ్ఞానము మీదేసుకోవటం. ఇలాంటివి చిన్న విషయం చెప్పాను. ఇట్లా ప్రతి అడుగునా వాల్మీకి మహర్షి యొక్క రచనలో కనిపిస్తాయి, మహాద్భుతాలే ఉంటాయి. ఓ మహాపర్వతము ఒక మహాసముద్ర గర్భంలోకి వెళితే, ఇప్పుడు సముద్రం ఎవడు చూశాడు పూర్తిగా? ఏదో మనం పేర్లు పెట్టుకున్నాం, ఇది హిందూ మహాసముద్రము, ఇది ఇంకో సముద్రము, అది ఆ సముద్రము, ఇది శాంత సముద్రం అని నువ్వు పేర్లు పెట్టుకున్నావు తప్ప సముద్రం అంతా ఒకటే, రామాయణం అంతా ఒకటే. ఎవడెక్కడ దిగాడు, ఏ మూలకు దిగాడు, ఆహాహా నేను లోపలికి దిగాను అనుకున్నాడు ఒక పండితుడు. వాడు పాపం ఏదో ఒక చోట చూశాడు, మురిసిపోయి ప్రపంచానికి అంతా చెప్తున్నాడు. ఇలా దిగని చోట్లు ఎన్నున్నాయి. అసలు అంత లోతులకు వెళ్ళారా ఎవరైనా? రామాయణం అటువంటిది, భారతం అటువంటిది, భాగవతం అటువంటిది. ఎవ్వరికీ కూడా అంతుపట్టనివి. ఎన్ని యుగాల పాటు చెప్తూ ఉన్నా కూడా ఇంకా చెప్పదగిన అనేక రత్నాలు, మణులు అందులో ఉండనే ఉంటాయి. ఇవి మన భారతీయ సనాతన ధార్మికమైనటువంటి విద్య. అందువల్ల ఇటువంటి దానికి ఇక్కడ అద్భుతమైన శ్రీకారము ఏర్పడి ఇవాళ ఇంత గొప్ప కార్యక్రమం ప్రారంభమవుతుంది. రామాయణము గురించి అనేక విధాల పరిశోధనలు, మహాత్ములు, పండితులు, విజ్ఞులు, వేదాంత తత్వవేత్తలు, భౌగోళిక శాస్త్రజ్ఞులు, విజ్ఞాన శాస్త్రవేత్తలు ఈ పరిశోధనలో అందరూ పాల్గొని అనేక ఒక సత్యరత్నములను, విశేష రత్నములను బయటికి తీయవలసి ఉన్నది. ఈ పరిశోధన కేంద్రము బలం విష్ణోః ప్రవర్ధతాం, విష్ణువు యొక్క బలము నిత్యము వర్ధిల్లుగాక, అక్షరః పరమస్వరాట్. ఇటువంటి వాక్యాల వలె విరాజిల్లాలని ఇక్కడ దీనికి శ్రీకారము చుట్టి వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి ఉన్నటువంటి ఈ దీనిని ఇంత వైభవోపేతంగా చేస్తున్నటువంటి నాగేశ్వరరావు గారి కుటుంబము, దీనికి సహకరిస్తున్నటువంటి సంస్కృత విశ్వవిద్యాలయము, నేను అక్కడ చదువుకున్నాను, నాకు చాలా ఇష్టం సంస్కృత విశ్వవిద్యాలయం. కాళిదాసస్య ధర్మస్వరూప నా పిహెచ్డి సబ్జెక్టు, నేను దాని మీద డాక్టరేట్ పుచ్చుకున్నవాడిని. అటువంటి విశ్వవిద్యాలయం అనుసంధానముతో ఈ పరిశోధన సంస్థ 1000 ఏళ్ళు వర్ధిల్లుగాక, 1000 కాంతులను విరజిమ్ముగాక. ఒక మాట చెప్పి ఉపసంహరిస్తాను, సమయం అవుతోంది నాకు కూడా ప్రయాణానికి. నిగమములకు మూలమా, నీలములకు నీలమా, నిగమములకు మూలమా,
నీలములకు నీలమా కనుల ముందు కదలుతున్న త్రేతాయుగ కాలమా రామా రామనారాయణమా. మళ్ళీ త్రేతాయుగము నాటి మహాధర్మములు ఈ ప్రపంచమునందు స్థాపింపబడుగాక, సత్యమునకు జయమగుగాక, సనాతన వేద ధర్మమునకు నిత్య సత్య జయమగుగాక. జయోస్తు. స్వస్తి ప్రజాభ్యః.